ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం జనవరి 5వ తారీఖుకి సంబంధించినటువంటి జనవరి 6వ తారీఖున న్యూస్ పేపర్లో వచ్చినటువంటి మొత్తం కరెంట్ అఫైర్స్ అనేది ఈరోజు మనం మొత్తం చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు క్లాస్లోకి వెళ్ళే ముందుగా మీకు 2026 జనవరి 1 నుంచి మీకు మొత్తం ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అనేది చాలా నీట్గా ఈనాడు ఎడిటోరియల్ పేజెస్తో సహా మీకు అందించడం జరుగుతుంది, జీకే పాయింట్స్తో సహా. కాబట్టి దయచేసి మన ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. క్లాస్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. జనవరి 5, 2026 తారీఖున జనవరి 5, 2026 తారీఖున మరణించినటువంటి మనోజ్ కొఠారి అనేటువంటి పర్సన్ ఏ క్రీడకు చెందినవారు అని క్వశ్చన్ మనల్ని అడిగే అవకాశం ఉంది. జనవరి 5, 2026 మరణించినటువంటి మనోజ్ కొఠారి అనేటువంటి ఆయన బిలియర్డ్స్ గేమ్కి చెందినటువంటి పర్సన్. ఏ గేమ్ అమ్మా? బిలియర్డ్స్. ఈ బిలియర్డ్స్ గేమ్కి చెందినటువంటి ఈయన యొక్క కుమారుడే ప్రస్తుతం బిలియర్డ్స్లో ఆడుతున్నటువంటి సౌరభ్ కొఠారి. ఈ సౌరభ్ కొఠారి అనేటువంటి ఆయన ప్రస్తుతం మనకి బిలియర్డ్స్లో చాలా ఉత్తమ ప్లేయర్గా ఈయన రాణించడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క మనోజ్ కొఠారి అనేటువంటి ఆయన 1990వ సంవత్సరంలో ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ని గెలవడం అనేది జరిగింది. ఏ సంవత్సరంలో అంటే 1990లో ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్గా ఈ యొక్క మనోజ్ కొఠారి నిలవడం జరిగింది. గత 16 సంవత్సరాలుగా ఈయన ఈ యొక్క భారత బిలియర్డ్స్ జట్టుకి కోచ్గా ఈయన పనిచేస్తూ ఉన్నారు. అలాగే గ్రీన్లాండ్ దేశానికి వెరీ ఇంపార్టెంట్, గ్రీన్లాండ్ దేశానికి ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరని అడుగుతారు? జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్. ఈ జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ అనేటువంటి ఆయన ప్రస్తుతం గ్రీన్లాండ్ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. అయితే గ్రీన్లాండ్ ఎందుకు వార్తను నిలిచిందంటే రీసెంట్గా అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ మన న్యూస్లో నిలవడం జరిగింది. అన్ని రకాల వార్తాపత్రికల్లోని అంతర్జాతీయంగా వార్తల్లోకి ఎక్కినటువంటి న్యూస్ ఏంటంటే వెనిజులా దేశానికి చెందినటువంటి అధ్యక్షుడైనటువంటి ఈ యొక్క నికోలస్ మదురోని ఆయన భార్యని కూడా నిర్బంధించి అమెరికా దేశానికి తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి ఒక దేశ అధ్యక్షుని నిర్బంధించి తీసుకెళ్ళడం అనేది మనం గమనించవచ్చు. అయితే ఆ దేశ యొక్క అధ్యక్ష బాధ్యతల్ని, ఆ దేశం యొక్క నియంత్రణ అధికారాలని కూడా ఈ యొక్క అమెరికా దేశం కైవసం చేసుకోవడం ద్వారా అక్కడ ఉన్నటువంటి చమురు, సహజ వాయువు నిల్వలపై పట్టు సాధించే విధంగా ఈ యొక్క ప్రస్తుతం అధ్యక్షుడైనటువంటి నికోలస్ మదురో నిర్బంధించింది. తర్వాత తన లక్ష్యంగా ఈ యొక్క డొనాల్డ్ ట్రంప్ ఈ యొక్క గ్రీన్లాండ్ దేశము అలాగే క్యూబా దేశము అయినట్ల గురించి కూడా చెప్పారు. కాబట్టి గ్రీన్లాండ్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. గ్రీన్లాండ్ అనేది ప్రస్తుతం నెదర్లాండ్స్ దేశం ఆధీనంలో ఉన్నటువంటి పాక్షిక స్వతంత్ర ప్రాంతంగా ఉంది. నెదర్లాండ్స్ ఆధీనంలో ఉంది. డెన్మార్క్ దేశంలో భాగంగా ఉంది. అయితే 1979లో దీనికి స్వతంత్ర ప్రతిపత్తి అనేది వచ్చింది, కానీ పూర్తి స్వతంత్రం పొందలేదు. ఇక నెదర్లాండ్ ఆధీనంలో ఉంది, డెన్మార్క్ దేశంలో భాగంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే గ్రీన్లాండ్లో బంగారము, కోబాల్టు, నికెలు నిల్వలు అధికంగా ఉన్నాయి. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ యొక్క నెక్స్ట్ ప్లాను దాని మీద ఉన్నట్లుగా మనం చెప్పవచ్చు. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపంగా ఈ యొక్క గ్రీన్లాండ్ ద్వీపాన్ని చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలో పరిశ్రమల నుండి వివిధ ఉద్గారాల విడుదలలో ప్రపంచంలో తొలి 3 దేశాలు అంటే వివిధ రకాల కార్బన్ డైఆక్సైడ్ కానీ, మీథేన్ కానీ అలాంటి ఉద్గారాల విడుదలలో ప్రపంచంలో అత్యధిక ఉద్గారాలు విడుదల చేస్తున్న దేశాలు ఏంటంటే అమెరికా ఫస్ట్ ప్లేస్, సెకండ్ చైనా, థర్డ్ భారతదేశం నిలవడం జరిగింది. అలాగే ప్రపంచ ఉద్గారాల్లో భారత్ వాటా ఎంత ఉందంటే 9.2% ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో సర్క్యులర్ ఎకానమీగా మారింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏవైతే మనం వివిధ రకాల వనరుల్ని సృష్టించి వివిధ రకాల వనరుల్ని ఈ యొక్క మార్కెట్లు విడుదల చేస్తున్నాం, వాటిల్లో రీసైక్లింగ్ చేయగలిగిన అంటే పునరుత్పత్తి చేయగలిగే ఏవైతే వనరులు ఉన్నాయో ఆ పునరుత్పత్తి చేయగలిగే వనరులనే సర్క్యులర్ ఎకానమీగా చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ప్రపంచంలో సర్క్యులర్ ఎకానమీగా ఎంత మారుతుందంటే మొత్తం పర్సంటేజ్లో 7.2% మాత్రమే ఈ వ్యర్థాలను పునర్వినియోగంగా మార్చుతున్నారు. భారత్లో దీని పర్సంటేజ్ 20%గా ఉంది. కేంద్రం భారతీయ వనరుల సంఘాన్ని నెలకొల్పిన సంవత్సరం ఏంటంటే 2015. ఈ భారతీయ వనరుల సంఘం ద్వారా ఈ యొక్క ఏవైతే మన వనరులు ఉన్నాయో ఆ వనరుల పునర్వినియోగానికి సంబంధించి కేంద్రానికి సలహాలు, సూచనలు ఇవ్వడం అనేది జరుగుతుంది.
నెక్స్ట్ వనరుల విషయంలో భారతదేశ స్వావలంబనకు సూచనలు ఇస్తుంది. నెక్స్ట్ 2021లో ప్రపంచవ్యాప్తంగా ఇంటి గాలి కాలుష్యం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి వల్ల వచ్చే గాలి కాలుష్యం అంటే ఇంటిలో కట్టెలు వెలిగించడం ద్వారా కానీ రకరకాల వివిధ పరికరాలు వాడడం ద్వారా కానీ వాటి ద్వారా వచ్చినటువంటి కాలుష్యం వల్ల మరణించినటువంటి వారు ఎంతమంది అంటే 2021లో 31 లక్షల మంది మరణించారనేటువంటి నివేదిక రావడం జరిగింది. 5 నుంచి 14 సంవత్సరాల మధ్య ఎంతమంది ఉన్నారంటే 11,000 మంది మరణించినట్లుగా ఈ యొక్క నివేదిక ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అయితే నివేదికను ఎవరు తయారు చేశారంటే IHME గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్ 2024 సంస్థ వారు. నెక్స్ట్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి కృత్రిమ ఎరువులు అంటే యూరియా కావచ్చు, పొటాష్ కావచ్చు, అవన్నీ కృత్రిమ ఎరువులు ఉన్నాయి కదా, ఆ కృత్రిమ ఎరువుల్ని 2024-25 సంవత్సరంలో భారత్ వివిధ దేశాల నుంచి ఎంత దిగుమతి చేసుకుందంటే 1.60 కోట్ల టన్నులు 1.60 కోట్ల టన్నులు ఎరువుల్ని దిగుమతి చేసుకుంది. 2024-25లో యూరియా రాయితీకి కేంద్రం ఎంత కేటాయించింది అంటే ఖర్చు పెట్టింది ఎంత అంటే 1.18 లక్షల కోట్లని ఖర్చు పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఏపీ క్వాంటమ్ మిషన్ డైరెక్టర్గా నియమించబడినటువంటి పర్సన్ ఎవరంటే సివి శ్రీధర్. ఏపీ క్వాంటమ్ మిషన్ డైరెక్టర్గా నియమించబడినటువంటి పర్సన్ ఎవరంటే సివి శ్రీధర్. నెక్స్ట్ జనవరి 5, 2026 సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వ అదనపు సోలిసిటరీ జనరల్గా బాధ్యతలు స్వీకరించిన పర్సన్ ఎవరని అడుగుతారు. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ యొక్క సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వపు అదనపు సోలిసిటరీ జనరల్గా కనకమేడల రవీంద్ర కుమార్ నియమించబడడం జరిగింది. అయితే భారత ప్రభుత్వానికి ప్రస్తుత అటార్నరీ జనరల్గా ఎవరున్నారు అంటే ఆర్ వెంకటరమణి. అలాగే ప్రస్తుత భారత సోలిసిటరీ జనరల్గా ఎవరున్నారంటే తుషార్ మెహతా. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఇటీవలే జరిగినటువంటి ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించినటువంటి పర్సన్ ఎవరంటే జ్యోతి ఎర్రాజీ. 100 మీటర్లు పరుగు పందెము అలాగే 100 మీటర్ల హార్డిల్స్లో ఈమె చాలా గొప్ప ప్లేయర్గా చెప్పవచ్చు. విశాఖపట్నానికి చెందినటువంటి పర్సన్ ఈమె, ఆంధ్రప్రదేశ్. ఈ పోటీలు ఎక్కడ జరిగాయంటే దక్షిణ కొరియాలో జరిగాయి. జనవరి 5, 2026న రైతు నేస్తం ఫౌండేషన్ ఎన్నో వార్షికోత్సవం జరిగిందంటే రైతు నేస్తం ఫౌండేషన్ యొక్క వార్షికోత్సవం ఎన్నోది జరిగిందని అడుగుతారు. ఎన్నో వార్షికోత్సవం జరిగిందని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 10వ వార్షికోత్సవం గుంటూరులో జరిగింది రైతు నేస్తం ఫౌండేషన్కి సంబంధించి. సాంకేతికత ప్రకృతి విధానాలను మేళవించి అన్నదాతలకు ప్రోత్సాహం అందించడం కోసం ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు ఈ రైతు నేస్తం ఫౌండేషన్ని స్థాపించడం అనేది జరిగింది. నెక్స్ట్ మనకి వెరీ 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 ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. సముద్ర తీర ప్రాంతాల్లో సాగర జలాలను కాలుష్యం నుండి రక్షించడం కోసం సముద్ర తీర ప్రాంతంలో సాగర జలాలను కాలుష్యం బారి నుండి కాపాడే విధంగా అత్యాధునిక తీరగస్తీ దళ నౌక జనవరి 5, 2026న భారత సముద్ర జలాల్లోకి జలప్రవేశం చేసింది. గోవాలోని మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చే జలప్రవేశం చేయబడింది. ఆ నౌక పేరు ఏంటంటే సముద్ర ప్రతాప్. ఈ నౌక పేరు ఏంటమ్మా? సముద్ర ప్రతాప్. అయితే భారత్లో నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి అతిపెద్ద కాలుష్య నియంత్రణ నౌకగా ఈ యొక్క నౌక అనేది రికార్డుకి ఎక్కడం జరిగింది. అయితే దీన్ని తయారు చేసిన వారు గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వారు. పొడవు 114.5 మీటర్లు అలాగే బరువు 4,200 టన్నులు. ప్రారంభంలో పాల్గొన్నటువంటి ప్రముఖులు ఎవరంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ పరమేశ్ శివమణి అలాగే గోవా ముఖ్యమంత్రి అయినటువంటి ప్రమోద్ సావంత్లు ఈ యొక్క సముద్ర కాలుష్య తీరగస్తీ నౌక ప్రవేశంలో వీళ్ళందరూ కూడా పాలు పంచుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే సముద్ర జలాల్లో కాలుష్యాన్ని నియంత్రించడం కోసం అలాగే సముద్ర తీరంలో ఎవరైనా ప్రమాదాలకు లోనైతే వాళ్ళని రక్షించడం కోసం అవన్నింటికి కోసం కూడా ఈ యొక్క సముద్ర కాలుష్య నియంత్రణ నౌక అనేది ఉపయోగపడడం జరుగుతుంది. సముద్ర ప్రతాప్ అనేటువంటి ఈ యొక్క నౌక. ఈ విధంగా జనవరి 5వ తారీఖుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనం క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు ఎప్పటికప్పుడే కరెంట్ అఫైర్స్ మరియు జీకే క్లాసెస్ ఇక్కడ నుంచి రెగ్యులర్గా అందించడం అనేది జరుగుతుంది. అలాగే స్వామి కరెంట్ అఫైర్స్ యాప్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.